వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాము. కట్టెల పొయ్యిలో అయితే మా సైడ్ అంటే ఫుల్ వర్షాలండి, తుఫాన్ వల్ల. ఇంకైతే మా నాన్న అయితే 3 కేజెస్ చికెన్ తీసుకొచ్చారు. తర్వాత సిలిండర్ అయిపోయింది, గ్యాస్ ములిగిచ్చే కాలేదు. ఇంకేం చేస్తాం, కట్టెల పొయ్యిలో స్టార్ట్ చేయాలి. కట్టెలు కూడా నానిపోయినాయండి. ఇంకేం చేస్తాం, ఎట్లా ఒకటి చేయాలి కదా అనేసి ఎట్లో ఒకట్లా కట్టెల పొయ్యి అయితే మొలిగిచ్చేసాము. ఇంకైతే చూడండి, కట్టెలు అయితే సన్నగా మండుతున్నాయి. ఇంకా తర్వాత వచ్చి హ్యాపీగా ఉంది. మా విలేజ్లో ఇలా సిలిండర్ అయిపోతే కూడా ఇంకైతే కట్టెల పొయ్యిలో చేసుకోవచ్చు. దానికైతే చాలా సంతోషపడుతున్నాను. ఇంకైతే చికెన్ వాష్ తర్వాత బియ్యం తగ్గట్టు ఇంకా వాటర్ అయితే వేసేసాము. వేసిన తర్వాత చూడండి, పచ్చని పొలాలు, ఇంకైతే టెంకాయ చెట్లు. ఇక్కడైతే మేము చామంతి నాటుదామనేసి ఇలా రెడీ చేసాము. ఇంకైతే మధ్యలో వచ్చేసి కట్టెల పొయ్యి పెట్టి ఇలా అయితే చికెన్ అయితే వాడేసి మసాలా అంతా వేసేసి వాటర్ అయితే పోసేసాము. చికెన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకనేసి మా నాన్న అయితే చికెన్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇంకైతే ప్రతి ఇంట్లోనూ కూతురు అంటేనే తండ్రికి ఇష్టము, తండ్రి అంటేనే కూతురికి ఇష్టం కదా. ఫైనల్లీ చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. అబ్బబ్బా, వేడివేడిగా ఆవిరి వస్తుంది చూడండి. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. సో చూడండి, ఎప్పుడైనా ఒకవేళ రైస్ వచ్చేసి తక్కువ ఉడికినా కూడా ఇలా అగ్గినిప్పుల్లో పెట్టేస్తే బాగా ఒక 10 నిమిషాలు పెడితే చాలు ఉడికిపోతుంది. ఇంకైతే కాస్తంత రైస్ పెట్టుకున్నాను. ఇంకా బిర్యానీ కాస్తంత పెట్టుకొని ఇంకా అరిటాకులు వచ్చేసి ఇస్తరాకుల్లో ఇంకా పెరుగు పచ్చడి కూడా చేస్తాము. కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అబ్బబ్బా సూపర్గా ఉంది. చికెన్ బిర్యానీ అనిపించింది. ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టము అనేది కామెంట్ చేయండి. ఇంతకీ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం బాయ్.